వర్కింగ్ మదర్ని. కొన్ని రోజుల క్రితం మా పాప చిడం హరీష్ వలన వేధింపుల వలన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మా ఆయన గారు, మా బాబు, మా కుటుంబ సభ్యులు మేము ఈ రోజున మా కుటుంబం ఇలాగ అయిపోవడానికి కారణం చిడమోహన్ రావు కొడుకు చిడమోహన్ రావు గారు వల్లనే, చిడమోహన్ రావు వల్లనే మా కుటుంబం ఇలాగ అయిపోయింది. మళ్ళీ పైగా ఈ రోజున మాకు ఆ రోజు మేము మా పాప చనిపోయిన వెంటనే చైతన్యపురి పోలీస్ స్టేషన్లో అక్కడే మా 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 ఆయన గారు, మా అన్నయ్యలు, మా కుటుంబ సభ్యులు మొత్తం వెళ్ళి మా పాపని హాస్పిటల్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నమోదు చేయించగా అక్కడ చైతన్యపురి పోలీస్ స్టేషన్ సిఐ గారు ఆ కేసుని దర్యాప్తులోకి తీసుకొని ఆ కేసుని చేశారు, కేసుని టేకప్ చేశారు, మాకు న్యాయం చేశారు. వాడిని అరెస్ట్ చేసి దాని గురించి సార్కి మేము 1000 కోట్లు నమస్కారం చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాము. కానీ మా కుటుంబం ఇలాగ అయిపోవడానికి కారణం ఆ చిడమోహన్ రావు కుటుంబం. ఇప్పుడు మళ్ళీ పైగా నా కూతురు చనిపోయింది కాక వాడు ఏమని చెప్పుకుంటున్నాడు, మేము వాళ్ళు కుటుంబ సభ్యులు అని చెప్పేసి రోడ్డు మీద ప్రచారాలు చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు చేసుకోవాలి అలాగా? వాళ్ళు మాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు అవుతారు? ఎవరు వాళ్ళు అసలు మా కుటుంబ సభ్యులా? మా అన్నదమ్ములు అయితే మా కుటుంబం అని చెప్పుకోవాలి. వాడెవడు నా కూతురు చంపినా నా కుటుంబం అవుతాడా? వాడు ఎందుకు ఇట్లా మాట్లాడాలి? మేము వాళ్ళు చుట్టాలమే, మేము కాంప్రమైజ్ అయితే మీరేంటి మధ్యలో అని చెప్పేసి న్యూస్ ఛానల్ వాళ్ళని బెదిరించడం, పేపర్ వాళ్ళని బెదిరించడం, ఇవన్నీ బెదిరించి మేము ఒకటైతే మీరేంటి అక్కడ అరెస్టు కాంది, మీరు ఇన్ని చేస్తున్నారు అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. అక్కడ చిడమోహన్ రావు కొడుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, చర్లపల్లి జైల్లో పెట్టారు. వాడిని జైల్లో పెట్టడం కాదు, వాడికి తగిన ఇంకా కఠినమైన శిక్షలు పడి నా కూతురికి అయితే ఎటువంటి అన్యాయం జరిగిందో అంతకంటే ఘోరమైన శిక్షలు పడాలని మా కుటుంబ సభ్యులం మేము బాగా కోరుకుంటున్నాము. ఇంకా ఆ పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళి ముందుకెళ్ళి మళ్ళీ వెళ్తాం హైదరాబాద్ ఎన్నిసార్లు అయితే, ఎందుకంటే నా కూతుర్ని చంపేసింది అక్కడ కదా. మొత్తం వాడు నా కూతుర్ని ఎన్ని రకాల చిత్రహింసలు పెడితే, మానసికంగా ఎన్నో రకాలైన చిత్రహింసలు పెడితే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. వాడు కూడా అన్ని బాధలు పడాలి కదా. ఆడింట్లో కూతురుంటే, చిడమోహన్ రావు ఇంట్లో కూతురుంటే ఇలాగే చిడమోహన్ రావు కొమ్ము కాసే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు నాయకులు కొంతమంది మమ్మల్ని ఫోన్ కాల్ చేసి వాళ్ళని మమ్మల్ని కాంప్రమైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నట్టే ఈ మధ్యన కూడా వాళ్ళకి సలాం కొట్టే నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి కొద్దిగా అంటా ఉన్నారు. మాకు చాలా భయం వేస్తా ఉంది. వాళ్ళు అలాగంటే మా కుటుంబానికి ఏమన్నా వాళ్ళ వలన ఏమన్నా హాని కలిగిద్దేమో అని చెప్పేసి మాకు భయం వేస్తా ఉంది. ప్రజాప్రతినిధులు, నెక్స్ట్ అధికారులు, పేపర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తారని క్యూ న్యూస్ వాళ్ళకి చాలా 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 మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ వల్లనే మాకు కొద్దిగా న్యాయం జరిగింది. ఇంకా కూడా క్యూ న్యూస్ వాళ్ళు మాకు సహకరిస్తారని, ఈ విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని మాకు తగిన న్యాయం చేస్తారని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వల్ల మాకు భయం వేస్తూ ఉంది. మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు పిల్లలు, మా అన్నదమ్ములు, మా కుటుంబం ఏంటంటే వాళ్ళు ఏమన్నా హాని కలిగిస్తారేమో అని మొన్నటి నుంచి కూడా మేము చాలా భయపడుతున్నాం. మాకేంటంటే అలాంటిది రాకుండా పోలీసు వాళ్ళు సహకరించి మాకు తగిన న్యాయం చేస్తారని, మా పిల్ల పోయిన బాధలో మేమున్నాం. వాళ్ళు ఇలా అనే మాటలకి మేము భయపడతా ఉన్నాం. ఒక్కసారి మా లాంటి బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు, రానియకుండా మీరందరూ మాకు ప్రొటెక్షన్ ఉంటారని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నాడు రోడ్డు మీద? ఒక తల్లి కడుపు కాల్చి ఒక తండ్రిని మొత్తం అనాథల కింద చేసి ఇవాళ రోజు మేము బాధల్లో ఉంటే కాళ్ళ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు. ఏ విధంగా తిరుగుతున్నాడు రోడ్డు మీద? సిగ్గుండాలి కొద్దిగా. ఒక ఆడపిల్లని ఉరిపోసి చంపేలాగా ఇచ్చేసి బెదిరించి, ఫోన్లో బెదిరించి దెంగేయమని చెప్పి ఫోన్లో అన్నవాడు ఇవాళ ఎలా రోడ్డు మీద తిరుగుతున్నాడు? నా కూతురు ఫోన్లో ఉన్నాయి బెదిరించుని. ఇవాళ రోజున కాళ్ళు ఎగరేసుకుని ఎంగటాంబరంలో తిరుగుతా మేమంతా చేతగాని ఎదగడం అనుకుంటున్నాడా? అంటే డబ్బు లేదు, వీళ్ళకి బలాలు లేవు, ఏమి లేవు, డబ్బు లేదు కాబట్టి మన ఇష్టానుసారం చేద్దామని చెప్పేసి చిడమోహన్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రోడ్డు మీద కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నాడు. ఎలా ఎగరేసి తిరుగుతాడో మేము చూస్తాం. ఎందుకంటే మానసికంగా మా కుటుంబం ఈ రోజున రోడ్డు మీద పడి మేముంటే వాళ్ళు కాళ్ళ ఎగరేసుకొని తిరిగితే ఇంకా మేము ఎలా బతకాలి? అంటే మమ్మల్ని చంపేయాలనుకుంటున్నాడా? ఇంకా మేము ఒకటని చెప్పడానికి కారణం ఏంటి? ఏ విధంగా మేము ఒకటైతాం? నా కూతురు చంపితే వాడి కుటుంబంతో మేము ఒకటైతామా? జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాడా వాడు? ఎందుకు చేయాలి?
అన్న వాళ్ళు ప్రతి ఒక్కరోజు మాకు చెప్తున్నారు. దీనికి మేము ఖండిస్తున్నాం. మా కుటుంబం మేము ఊరుకోము. ఎందుకంటే నా కూతురు మా కుటుంబంలో మా అమ్మాయి చనిపోయింది. వాడింట్లో వాడి కొడుకు చనిపోలేదు కదా. వాడు నా కూతురు అయితే ఎలాగైతే చనిపోయిందో వాడి కొడుకు జైల్లో అదే బాధతో వాడు చావాలి. ఎందుకంటే అంత చిత్రహింస పెట్టాడు. ఫోన్లు కళ్ళు కనబడలేదా? నా కూతురు మెసేజ్లు అన్ని పాస్ చేసినప్పుడు చిరమోహన్ రావుకి చెప్పిందిగా, అంకుల్ నేను ఇన్ని మెసేజ్లు నీ కొడుకు పెట్టి నన్ను టార్చర్ చేస్తున్నాడు అంకుల్ అని అంటే కనీసం ఓపెన్ చేసి చూడడానికి చూడలేకపోయాడు. ఏ కొడుకుని అంత ఇదిగా 32 పెంచి పందిని పెంచినట్టు పెంచి ఊర్లో పిల్లల మీదకి పంపించాడా? ఏంటి అన్యాయం? ఏంటి ఇంకా మా కుటుంబం ఇంకేం అయిపోవాలి? ఇంకేం చేయాలనుకుంటున్నాడు? రోడ్డు మీద మాట్లాడి ఇంకా మేము మానసికంగా ఇంకా ఒత్తిడికి లోనైపోతున్నాం. ఇదే విధంగా ఉంటే ఇప్పటికీ కూడా అతని మీద కేసు పెట్టే ఉంచా. ఏంటంటే ఈ కేసు ఉంది, కొద్దిగా దానికి టైం పట్టిద్దని చూస్తున్నా. అదే చిడమోహన్ రావుని మేము అరెస్ట్ చేపిస్తాం. ఎందుకంటే ఇదే రకంగా మేము కుటుంబ సభ్యులం, మేము అది ఇది మేము డబ్బులకి వాళ్ళని ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అంటే మాత్రం అసలుకి కబడ్దాడు ఏదన్నా చేస్తాం. మేము మమ్మల్ని మనిషే లేకుండా చేశారు. మళ్ళీ మమ్మల్ని డబ్బుతో కొందామని చూస్తున్నారా? మా కూతురు శవం మీద డబ్బులు పోసి మమ్మల్ని కొందామని చూస్తున్నాడా? ఎక్కడికి వచ్చి కొండ నా ఇంటికి రమ్మను దమ్ముంటే వెంకటాపురం రోడ్డు మీద కాదు, ఆలిబాగ్ సెంటర్ లోకి వచ్చి నా ఇంటి ముందు మాట్లాడమను. అదే మాట కాంప్రమైజ్ అయ్యామన్నమాట. నా ఇంటికి వచ్చి నేను ఇవాళ రోజు ఇంటిలోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. మా కుటుంబ సభ్యులం పిల్లలు పోయి కడుపులో దుఃఖంతో ఏడుస్తా ఉన్నాం. మేమేమో ఇంత బాధలో ఉంటే వాడు కాలు ఎగరేసుకుని తిరుగుతూ నా కూతురు పోయి మేమున్నాం. కాంప్రమైజ్ అవుతాం. మా కుటుంబ సభ్యులు ఏ విధంగా కుటుంబ సభ్యులం మేము చెప్పాలి. మేము ఊరుకోం. మళ్ళీ హైదరాబాద్ వెళ్తాం. అదే చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కేసు రేజ్ చేయకపోతే మేము తిరుగుతూనే ఉంటాం. కాలు ఎగరేసుకుని తిరగడం కాదు. మా కూతురు చచ్చిపోయింది. ఈ రోజున మా కడుపు కోతకు గురి చేసింది చిడమోహన్ రావు కుటుంబ సర్వనాశనం చేయాలి. అప్పుడు మేము అన్నం తినాలి. అంత క్యూన్యూస్ నుంచి మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళు. ఆ రోజున ఫస్ట్ నుంచి క్యూన్యూస్ వాళ్ళు మమ్మల్ని ఇంటికి తిరిగి వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని మమ్మల్ని అడిగి తెలుసుకొని మమ్మల్ని ప్రతి విషయం వాళ్ళు పేపర్లో వేశారు. కానీ లోకల్ ఛానల్ వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళారు. కానీ ఒక్కరు కూడా ఏదో ఆంధ్రప్రభలోనో దేంట్లోనో 1-2 మాటలు రాశారు. మేము ఒప్పుకుంటాం. కానీ కనవ వాళ్ళు ఎవ్వరు కూడా రాయలేదు. ఎందుకు రాయలేదు? ఒక ఆడపిల్లకి అదే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి అలా జరిగితే ఇదే విధంగా చేస్తారా? నేను అడుగుతున్నాను. వాళ్ళ ఫ్యామిలీలో ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు. నా కూతురికి జరిగిన అన్యాయం వాళ్ళ ఇంట్లో జరిగితే ఈ పాడికి ఇలా ఉంటారా? ఒక్క ఛానల్ వారు ఈ రోజు వరకు రాలేదు గుమ్మలోకి. కానీ క్యూన్యూస్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఏంటమ్మా ఇలాగా అరెస్ట్ చేశారా లేదా అని ఇప్పటి వరకు అప్పుడు జరిగిన కాంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. కానీ ఒక్క ఛానల్ వాళ్ళు కూడా, ఒక పేపర్ వాళ్ళు కూడా ఆ రోజున మా పాపది కార్యక్రమం రోజున వచ్చిన పేపర్ వాళ్ళందరూ, న్యూస్లు వాళ్ళందరూ ఈ రోజు వరకు మళ్ళీ ఒక్కరు కూడా మా ఇంటి గుమ్మం తొక్కలేదు. ఎందుకు తొక్కలేదు అంటే వాళ్ళకి సలాం కొడుతున్నారా? మమ్మల్ని కూడా ఆలోచించండి. మేము ఒక కూతురు చనిపోయి కడుపు కోతలో ఉన్నాం. మీరు మా దగ్గరకు వస్తారని మేము ఎదురు చూస్తా ఉన్నాం. క్యూన్యూస్ వాళ్ళు ఎలాగైతే వచ్చారో ఇప్పుడు మేము చాలా బాధలో ఉన్నాం. కానీ బాధలో ఉన్నారని ఒక్కరు కూడా అరెస్ట్ అయిందని ఒక విషయం కూడా మీరు ఏంటి అని అడగడానికి కూడా గుమ్మ ముందుకు రాలేదు. ఇది చూసైనా సరే మీరు వస్తారని, మా బాధ వింటారని ఈ క్యూన్యూస్ వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తీర్మార్ మల్లన్న గారు మీకు ఎన్నో దండాలు పెడుతున్నాను. సీఎం దృష్టికి నా కూతురు విషయం తీసుకెళ్తారని నేను చాలా కోరుకుంటున్నాను. మా కడుపు కాలిపోయిన గాథని మేము వినిపించుకుంటున్నామన్న తీర్మార్ మల్లన్న గారు, ఇది ఒక్కసారి మళ్ళీ చూడండి. మా బాధను వినండి. ఇలాంటి బాధ ఏ తల్లికి తండ్రికి ఏ కుటుంబానికి ఈ బాధ రావద్దు. మీరు మాకు సహాయం చేశారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మళ్ళీ కూడా మీరు మా ఇంటికి వచ్చి ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అందరూ కూడా అలా రావాలని, క్యూన్యూస్ లాగా అందరూ రావాలని ప్రత్యేకంగా క్యూన్యూస్ వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషం అండి.